మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఆపడం దేశద్రోహమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. వెంటనే కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పారు. టీటీడీలో ఉన్న ఉద్యోగాలను రాయలసీమ యువతకే ఇవ్వాలని సీఎం చంద్రబాబు రాయలసీమకు న్యాయం చేసేలా కృషి చేయాలని కోరారు. నిరుద్యోగుల రాయలసీమలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మూడు విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమలో భయంకరంగా ఉంది. కన్నీళ్ళు, ఆవేదన, కడుపు మంట చాలా వింటే చాలా బాధాకరంగా ఉంది. బిడ్డలు ఎంటెక్లు చదివారు, కంప్యూటర్లు చదివారు, బిఏలు ఎంఏలు చదివి ఇళ్లల్లో ఖాళీగా ఉన్నారు. కూలికి పోలేరు. తల్లిదండ్రులు పెట్టే అంత ముద్ద తింటూ సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా 75 సంవత్సరాలు దాదాపుగా దాటేసింది. మరి ఈ పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాల నుంచి 7 ముఖ్యమంత్రులు వచ్చారు. దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించారు. పొద్దున్నే నేను బయలుదేరాను 6 గంటలకి తిరుపతిలో. రాయలసీమలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ 3 విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమలో భయంకరంగా ఉంది. కన్నీళ్ళు, ఆవేదన, కడుపు మంట చాలా వింటే చాలా బాధాకరంగా ఉంది. బిడ్డలు ఎంటెక్లు చదివారు, కంప్యూటర్లు చదివారు, బిఏలు ఎంఏలు చదివి ఇళ్లల్లో ఖాళీగా ఉన్నారు. కూలికి పోలేరు. తల్లిదండ్రులు పెట్టే అంత ముద్ద తింటూ సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేపీ